జై భీమ్. అందరికీ జై భీమ్లండి. రేపు 12వ తారీఖున జరగబోయే అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా, ప్రింట్ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి ఇందులో ముఖ్య ప్రసంగికులు విద్యాసాగర్ గారు, సినీ దర్శకుడు ప్రజానటుడు ఆర్ నారాయణమూర్తి గారు, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు విచ్చేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ విధిగా ఈ మీటింగ్ హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ పిలుపునే ఎవరికైనా తెలియపరచకపోయినా, ఏ విధం చేతైనా కరపత్రం అందకపోయినా కూడా దాన్ని అన్నిదా భావించకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ పిలుపు మేరకు 12వ తారీఖుని మధ్యాహ్నం 3 గంటల నుండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వేలాదిగా తరలి రావాలని మలికిపురం ఈ గ్రౌండ్కి, కాలేజీ గ్రౌండ్కి ప్రతి ఒక్కరూ తరలి రావాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ ఎస్సీ సంక్షేమ సంఘం తరఫున అంబేద్కర్ జయంతి కార్యక్రమం తర్వాత మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయాలని ఒక తలంపుతో ఉన్నాం. కాబట్టి ప్రతి దళితులకి ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ముందుకు సాగుదామని చెప్పేసి, ఈ క్రొత్తదనం ఏమిటన్నది ఈ నియోజకవర్గంలో ఎస్సీ సంక్షేమ సంఘం ద్వారా ఎస్సీస్ అందరికీ కూడా తెలియపరిచి ప్రతి కార్యక్రమాన్ని కూడా దళితులు ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాజోల్ నియోజకవర్గ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, అంటే రాజోల్ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించి దాదాపు 2 దశాబ్దాలు అవుతుంది. 2 దశాబ్దాలుగా రాజోల్ నియోజకవర్గ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం దళితుల సంక్షేమం కోసం పనిచేస్తుందనే విషయాన్ని మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకే ఆదర్శవంతంగా దళిత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మేమంతా కూడా ఈ నియోజకవర్గంలో దళితులకు ఏ కష్టం వచ్చినా కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, కష్టంలో ఉన్నా అండగా ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి హక్కులను, విషయాలను ఈ దళిత వర్గాలకు ప్రచారం చేస్తూ ఈ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘాన్ని ప్రజల కోసం, షెడ్యూల్ కులాల కోసం పనిచేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ 12వ తారీఖున మా షెడ్యూల్ కులాల ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విషయాలను ప్రతి ఒక్క వ్యక్తి వారి హృదయాల్లో భద్రపరుచుకునే విధంగా మేము మంచి వక్తలను తీసుకొచ్చి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి, ఈ మండలంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ యువకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తిని ప్రచురణ చేయడానికే ఈ కార్యక్రమం పెట్టామనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఇష్టలకి అంబేద్కర్ గారి కోసం మరొక్కసారి చెప్తూ వారి యొక్క సందేశాన్ని మరొకసారి రాజోల్ ప్రాంతానికి ప్రకటన చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టాం. కాబట్టి రాజోల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అన్ని వర్గాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తిగా మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాం. 12వ తారీఖుని మలికీపురం కాలేజ్ గ్రౌండ్కి తరలి రావాలి. తద్వారా అంబేద్కర్ గారు ఈ దేశానికి, ఈ సకల జనులకు చేసినటువంటి అన్ని సకల సదుపాయాల గురించి మీరు వివరంగా వినాలని చెప్పేసి కోరుకుంటూ రేపటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ అందరికీ కూడా జై భీములు తెలియజేపరుచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ జై భీమ్. నేను డాక్టర్ ఆపాక రమేష్ బాబు. మన దేశం యొక్క దశను దిశను మార్చిన మహోన్నతుడు, భారతరత్న, మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జయంతి ఉత్సవాలను రాజోల్ నియోజకవర్గంలోని ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖున, అంటే ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఒక భారీ సభ ద్వారా జరపాలని నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అతిరథ మహారాజులు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ సభకు
రాజోల నియోజకవర్గంలోని దళిత సమాజం మొత్తం, వారితో పాటు అంబేద్కర్ని అభిమానించే అభిమానులు, అంబేద్కర్ వాదులు, ఇతర వర్గాలకు చెందిన అందరూ కూడా తరలిరావాలని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సభకి అందరూ అన్ని సామాజిక వర్గాల నుంచి తరలి రావడం వల్ల అంబేద్కర్ గారు ఏ ఒక్క సమాజానికో, ఏ ఒక్క వర్గానికో, ఏ కులానికో చెందినవాడు కాదని చెప్పే విధంగా ఈ సభ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క సభా కార్యక్రమం మొన్న నూతనంగా ఎన్నుకోబడిన ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 4 మండల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కానీ కొంతమంది నీచ రాజకీయాల ద్వారా ఈ రాజోలు నియోజకవర్గంలోని ఎస్సీ సంక్షేమ సంఘాన్ని విచ్ఛిన్నం చేయని ఉద్దేశంతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు. కాబట్టి దళిత సమాజం మొత్తానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మిత్రులారా, మీరందరూ ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ సభ ద్వారా రాజోల నియోజకవర్గంలోని యువతను మొత్తం జాగృతం చేసి రాబోయే తరాలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యాలను, ఆశయాలను చేరవేసే విధంగా ఈ సభ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా వేలాదిగా ఈ సభకు తరలిరండి. మన అంబేద్కర్ యొక్క ఆశయాలను ఈ సమాజంకి తెలిసే విధంగా రాబోయే రోజుల్లో ఈ దేశానికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆయన యొక్క లక్ష్యాలే, ఆయన యొక్క ఆశయాలే సరైనవని చెప్పే విధంగా ఈ సభ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. అందరికీ నమస్కారం. రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మలికిపురం కాలేజ్ గ్రౌండ్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. 4 మండలాల నుండి భారీగా జనం తరలి రావాల్సింది కోరుతున్నాం. 4 మండలాల ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకి మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ గారితో పాటుగా ఆర్ నారాయణమూర్తి గారు, విద్యాసాగర్ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మరి 5,000 నుంచి 8,000 వస్తారని అంచనాతున్నాం. ముఖ్యంగా మేము చెప్పింది ఏంటంటే, మా ఎజెండా ఒకటే, ఈ 10 ఏళ్ళుగా అంబేద్కర్ జిల్లా కోసం కానీ, దళిత క్రైస్తవుల కోసం కానీ, చర్చల కోసం కానీ మీరు ఆపదలో ఎలాగైతే పోరాడకుండా వచ్చామో భవిష్యత్తులో కూడా అదే విధానాన్ని కొనసాగిస్తారని మీకు తెలియజేసుకుంటూ, ఈ తీర్మానం, ఈ సభలో పెట్టే మొట్టమొదటి తీర్మానం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న ఒకే ఒక మాట, గతంలో ఎలా అయితే ఎస్సీ వర్గీకరణ మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారో అదే విధంగా దళిత క్రైస్తవులను ఎస్టీలో చేర్చడానికి మొట్టమొదటిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు మొట్టమొదటి తీర్మానాన్ని ప్రవేశపెడతాం. అంతేకాకుండా ఇటీవల జరుగుతున్న దాడులను ఖండిస్తూ మరి ఎస్సీల కోసం, దళిత క్రైస్తవుల కోసం 4 మండలాలు మేము పాటుపడుతూనే ఉంటాం. అదే మా ఉద్దేశం. వేరే ఆలోచన కానీ, వేరే కార్యక్రమం కానీ మా మనసు లేదు. నీతిగా, నిజాయితీగా దళితుల కోసం ఎలా అయితే పోరాడుతున్నామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడతాం, నీతిగా పోరాడతాం. దయచేసి మమ్మల్ని నమ్మండి, మీ ముందుంటాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసాం. దయచేసి 2 గంటలకే ప్రాంగణానికి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మేధావుల మాటలు తీసుకుని మరి మమ్మల్ని బలపరుచుకుని కోరుతా ఉన్నాను. జై హింద్. దేవ రాజేంద్ర ప్రసాద్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో ఎన్నడూ జరగని రీతిలో, కని విని రీతిలో ఈరోజు రాజోలు నియోజకవర్గం మల్కీపురంలో అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాలని అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరపడానికి గత 15 రోజులుగా మరి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా కరపత్రాలు పంచడం, ఆహ్వానించడం, అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే కేవలం మనం ఏదో అంబేద్కర్ జయంతుల్ని ఘనంగా జరుపుకుని వెళ్ళిపోవటం కాకుండా అంబేద్కర్ రాసేటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు అయ్యే విధంగా, అదేవిధంగా ఈ దేశంలో చాలామంది దళితులు, ముస్లింలు, క్రైస్తవులు అభద్రతా భావాలు ఉన్నారు. మరి దాని నుంచి గట్టెక్కించడానికి మరి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషను, అలాగే దళిత సంఘాలు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై భవిష్యత్తులో మన రక్షణ కోసం అందరూ కూడా పోరాడవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అంబేద్కర్ ఆశయాల్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ మహాసభ పిలుపునివ్వబోతుంది. మరి ముఖ్యంగా అంబేద్కర్ అంటే ఓ కులానికో మతానికో చెందినటువంటి వ్యక్తి కాదు, అందరివాడు, ప్రపంచ మేధావి. కాబట్టే ఆయనకి భారత రాజ్యాంగం రాసేటువంటి అవకాశం దక్కింది. మరి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే భాగంలో మరి ఇక్కడ మలికిపురంలో జరిగేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి జయంతి ఉత్సవాలకి మరి విప్లవ సినీ నటుడు, పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారు, అలాగే విద్యాసాగర్ గారు,
మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు హాజరవుతున్నారు. మరి వారి యొక్క సందేశాలు విని చైతన్యవంతులై మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలని రాజోల్ నియోజకవర్గంలో ఎస్సీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మల్కిపురం కాలేజీ గ్రౌండ్లో ఆదివారం 12వ తారీఖున సాయంకాలం 4 గంటలకి అంబేద్కర్ అందరివాడు అనే ఒక నినాదంతో కులాలకి మతాలకి ఏమై వ్యత్యాసం లేకుండా అన్ని కులాలని, అన్ని పార్టీలని, అన్ని మతాలని సవ్యంగా ఈ యొక్క మల్కిపురం కాలేజీ గ్రౌండ్కి అందరినీ ప్రేమపూర్వకంగా క్రైస్తవులను కూడా, ముస్లింలు కూడా అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సుమారు 80 గ్రామాల నుంచి జనం వస్తారని అంచనా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం. కనీసం ఈ యొక్క మీటింగ్లో మనం పార్టీ కానీ కులం కానీ ఏమీ చూడం, అందరం ఐక్యతే నినాదంగా మేమందరం కలిసి ఉన్నామని ఒక గొప్ప నినాదంతో ఈ యొక్క ఎస్సీ వెల్ఫేర్ ముందుకు వెళుతుంది. దానికోసమే ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని మల్కిపురం కాలేజీ గ్రౌండ్లో గొప్పగా చేయాలని ఒక సంకల్పం పూని ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం. మీరందరూ వేలాదిగా తరలిరండి. గొప్ప గొప్ప నాయకులు, సినీ యాక్టర్స్ అందరూ కలిసి, అంబేద్కర్ వాదులు అందరూ కలిసి ఈ యొక్క మీటింగ్కి రావడం జరుగుతుంది. మీ అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. రండి. తప్పనిసరిగా మీటింగ్ అనంతరం మీ అందరూ కూడా మంచి భోజనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా తప్పనిసరిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవం సందర్భంగా ఈ రోజున రాజోల్ నియోజకవర్గంలో రాజోల్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా, పెద్దలందరూ కూడా కలిసికట్టుగా ఒక మహత్గారి కార్యక్రమం తలపెట్టారు. ఆ కార్యక్రమం ఇవాళ 13వ తారీఖు సాయంత్రం, 12వ తారీఖు సాయంత్రం ఏఎఫ్టిడి కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా, ఆయన ఇచ్చిన మాకు విద్య అనే ఒక ఆయుధం ద్వారా ఈరోజు మేమంతా ఎంతో ఎదిగి ఈ రోజున ఇలా ఉన్నాము. అది భవిష్యత్ తరాలకి తెలియజేయటం కోసం ఈ రోజున అందరం కలిసికట్టుగా మన రాజోల్ నియోజకవర్గంలో మళ్ళీ ఒక్కసారి దళితులంతా ఒకటి, దళితులు వేరు, మిగతా జాతి వేరు కాకుండా అందరం ఐక్యంగా పోరాడి అందరూ ఐక్యంగా కలిసి ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ రోజు తలపెట్టిన ఈ కార్యక్రమానికి అందరూ మీరు తప్పనిగా తల్లి రావాలి. కులాలు మతాలు అతీతంగా యువకులు, విద్యార్థులు అందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులు ఈ ముందు తరాలకు అంబేద్కర్ చరిత్ర తెలియటం కోసం ఆ రోజున చాలా మంది వక్తలను మనం పిలుస్తున్నాం. సినిమా నారాయణమూర్తి గారు కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా భావి తరాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రని, తర్వాత మా కోరిక ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రని పాఠ్యాంశంగా చేయాలనే ఒక అంశాన్ని ఆ రోజున మేము అజెండాగా కూడా చేర్చాలని మేము అనుకుంటున్నాము. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా తండోపతండు ధరలు వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాం.